తెలంగాణ రాష్ట్రంలో మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిందనమాట. రాష్ట్రంలో మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లోని కేంద్రాలను డీజీపీ రవిగుప్తా, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ శిఖా గోయల్ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన TSFSL వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ రవిగుప్తా మాట్లాడుతూ CMS ప్లాట్ఫామ్ ఫీచర్లతో కూడిన కొత్త వెబ్సైట్ ఫోరెన్సిక్ కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుందన్నారు. దర్యాప్తు సంస్థలు FSL కలిపి ప్రజలకు న్యాయం చేకూర్చడంలో ప్రభావవంతమైన పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. శిఖా గోయల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళా బాధితులకు సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో భరోసా కేంద్రాలు ఏర్పాటు జరుగుతుందన్నారు. ఇవి ఇప్పటి వరకు 4782 పోక్సో కేసులతో పాటు 1163 కేసులను కూడా ఛేదించిందన్నారు. ఈ క్రమంలో అదనపు డీజీపీ మహేష్ గుప్తా, ఐజీ తరుణ్ జోషి అదేవిధంగా DIG రామ మహేశ్వరి తదితరులు అయితే ఉన్నారన్నమాట. సో ఈ విధంగా కొత్తగా మరొక 8 భరోసా కేంద్రాలు వస్తున్నాయి తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.